నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విప్లవ జ్యోతి అల్లూరి 102వ వర్ధంతి సందర్భంగా ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో అల్లూరి స్మృతి వనంలో సుమారు 25 లక్షల వ్యయంతో నిర్మించిన డిజిటల్ స్క్రీన్, వాటర్ ప్లాంట్, వాటర్ ఫౌంటైన్స్ ను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ త్రిబులర్ పీఎస్సీ చైర్మన్ అంజుబాబు. రెవెన్యూ క్లినిక్ల ద్వారా రైతులకు సేవలు అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో సన్నద్దమవుతోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామ. వేసవిని పురస్కరించుకుని మండు టెండర్లను లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి స్వచ్ఛంద సంస్థలు అండగా నిలవడం అభినందనీయం. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో కళాశాల వ్యవస్థాపకులు దంతులూరి నారాయణరాజు, విప్లవ జ్యోతి, అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమాలు. భీమవరం పట్టణంలోని ఏఎస్ఆర్ నగర్ లో ఉన్న అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వద్ద గురువారం ముద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి 102వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కన్మూరి రఘురామకృష్ణంరాజు, భీమవరం శాసనసభ్యులు పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు ముందుగా అల్లూరి సీతారామరాజు కాంస విగ్రహం వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 25 లక్షలతో వ్యయంతో నిర్మించిన డిజిటల్ స్క్రీన్, వాటర్ ప్లాంట్, వాటర్ ఫౌంటైన్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు కేవలం 27 ఏళ్ల జీవితాన్ని గడిపినా ఆయన చేసిన త్యాగం దేశ సేవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. సాధారణంగా 1-2 తరాలు దాటితే మన పూర్వీకుల జ్ఞాపకాలు మసకబారిపోతాయని, కానీ అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నేటికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి నివాళులు అర్పించడం ఆయన దేశానికి చేసిన సేవకు నిదర్శనమన్నారు. అల్లూరి స్వస్థలం మోగొల్లు కావడం, చిన్ననాటి జీవితం భీమవరం ప్రాంతంతో అనుబంధం కలిగి ఉండడం ఇక్కడ ప్రజలకు గర్వకారణమన్నారు. రాజకీయ భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమన్నారు. గతంలో తాను చేసిన పోరాటాల ఫలితంగానే మళ్లీ ప్రజల మధ్య ఈ కార్యక్రమంలో పాల్గొనగలిగానని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం మరింత వైభవంగా అల్లూరి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయక జీవితం అందరికీ ఆదర్శమని, వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విప్లవ జ్యోతి అల్లూరి పోరాట పటిమ ఎప్పటికీ మరవలేందని, పిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ధైర్య సాహసాలు, దేశభక్తితో వారి ప్రాణాలను తృణప్రాయంగా ఇచ్చారన్నారు. అల్లూరి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధుల సేవలను గుర్తించి దేశవ్యాప్తంగా గుర్తింపు కల్పించే కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు పేరును ప్రముఖంగా నిలబెట్టిందన్నారు. ఆయన త్యాగం అప్పట్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటానికి ప్రేరణ అయితే నేటి తరానికి సమాజ సేవకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, జిల్లా అభివృద్ధిలో భీమవరం కీలక పాత్ర పోషిస్తోందని, వివిధ రంగాల్లో ముందున్న ప్రజలు ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యాలకు సహకరించాలని కోరారు. రాబోయే జయంతి వేడుకలను కూడా ఘనంగా నిర్వహిస్తూ పాఠశాలలో జాతీయ భావాలు, అల్లూరు స్ఫూర్తిని విద్యార్థులకు తెలియజేసే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా వివిధ పాఠశాల విద్యార్థులు అల్లూరి వేషధారణలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం వారికి మెడల్స్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు విగ్రహ కమిటీ అధ్యక్షులు ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, కార్యదర్శి కంతేటి వెంకటరాజు, కోశాధికారి సిహెచ్ కృష్ణంరాజు, వైస్ ప్రెసిడెంట్ గాదిరాజు సుబ్బరాజు, భీమవరం ఆర్టీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, డీఎస్పీ రఘువీర్ విష్ణు, తహసీల్దార్ రావి రాంబాబు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు గూడూరి ఉమాబాల, చేకూరి ఝాన్సీలక్ష్మి, జాయింట్ సెక్రటరీ డివిఎస్ చంద్రాజీ, సభ్యులు చెరుకువాడ రంగసాయి, బొద్దరాజు వెంకటపతిరాజు, చిలుకూరి నరసింహరాజు, భూపతిరాజు సత్యనారాయణరాజు, సిహెచ్ సుబ్రహ్మణ్యం రాజు, మైలాబతుల ఐజాక్ బాబు తదితరులు పాల్గొన్నారు. సీతారామరాజు గారి 102వ వర్ధంతి. ఆయన జీవించింది కేవలం 27 సంవత్సరాలు అయినప్పటికీ మరణం లేని జీవితం అల్లూరి సీతారామరాజు గారిది. ఈ రోజుకి కూడా మన ఇంట్లో ఎవరు ఎప్పుడు పుట్టారో, ఎవరు ఎప్పుడు చనిపోయారో తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. 1-2 జనరేషన్లు దాటితే మన తండ్రి, మన తాత వరకు మనకు తెలుసు తప్ప ముత్తాత గారు ఎప్పుడు పుట్టారో, ఎప్పుడు పోయారో ఎవరికీ తెలియదు. కానీ ఆయన 102వ వర్ధంతి రోజులు కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చి వారు నివాళి అర్పిస్తున్నారు అంటే నిజంగా వారు ఈ దేశానికి చేసిన సేవ ఎన్నటికీ మరువలేనిది. ఆయన ఈ ప్రాంతవాసి, మోగల్లు
వారి స్వస్థలం, వారి తండ్రి గారిది మోగల్లో. అంటే మనకెంతో ఒక సంతోషం. మన నియోజకవర్గం ఈ భీమవరం ప్రాంతం, ఈ ప్రాంతంలో ఆయన నడయాడిన భూమి. చిన్నప్పుడు ఇక్కడ ఆయన తిరిగారు అంటే ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఒక రకమైన భావోద్వేగం ఉంటుందంటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మరి అది కేవలం ఈ మే 7వ తారీఖు, జూలైలో 4వ తారీఖు దానికే పరిమితం కాకుండా ఆ స్ఫూర్తిని, ఆ ధైర్యాన్ని, అన్యాయం జరిగితే అన్యాయంపై ఆయన చేసిన పోరాటాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. జయంతికి, వర్ధంతికి వందే మాతరాలు పాడటమే కాకుండా ఆ స్ఫూర్తి కూడా మనలో ఉండాలి అని, దేనికి ఎవడో భయపడకుండా. అప్పుడు స్వాతంత్రం, ఆ సమస్యలు వేరు. ఇప్పుడు కూడా మనం రకరకాల సమస్యలు చూస్తున్నాం. సమస్య అంటూ కరెక్ట్గా ఇది సమస్య అని మనం భావించినప్పుడు దాని మీద ఆయన స్ఫూర్తితో మనందరం పోరాడాలి అని చెప్పి ఈ సందర్భంగా, అది ఆయనకి నిజమైన నివాళి. ఏదో వందే మాతరాలు లిప్ మూమెంట్లు ఇచ్చి వెళ్ళిపోవటం కాదు, అది ఆయనకి నిజమైన నివాళి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పట్టణంలో దూరపురం రోడ్లో అల్లూరి సీతారామరాజు గారి కాశీ విగ్రహం దగ్గర 102వ వర్ధంతి వైభవంగా జరుపుకుంటున్నాం. ఆ మహనీయుడు మన జిల్లాలో పుట్టడం, మన తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు. వారు స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించి ఈ దేశానికి సేవ చేసిన మహనీయుడు. వారికి ఘనంగా నివాళులు. ప్రతి ఒక్కరిలో అల్లూరి సీతారామరాజు గారు ఆయన ఇచ్చిన స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో ఉంది. అది మనకు తెలియకుండానే మన జిల్లాలో ఉన్న మన జిల్లానే కాదు, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న పిల్లవాడికి కూడా తెలిసే విధంగా గవర్నమెంట్ కానీ, అదేవిధంగా ఎన్జిఓస్ కానీ, ట్రస్టులు కానీ ఆయన చేసిన త్యాగాన్ని ప్రజలే తీసుకెళ్లి ఆ స్ఫూర్తిని నింపే ప్రయత్నం మనం అయితే చేస్తున్నాము. అది దాదాపు మనం సక్సెస్ అయ్యామని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఇది ఇనాగ్రేట్ అయిందంటేనే ఆ రోజు అప్పట్లో అన్సంగ్ హీరోస్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఎంతో త్యాగం చేసినా కూడా రావాల్సిన పేరు రాలేదన్న ఉద్దేశంతో భారతదేశంలో చాలా మందిని ఐడెంటిఫై చేసి దాదాపు 75 మందిలో మన అల్లూరి సీతారామరాజు గారు కూడా ఉన్నారు. దాంట్లో ఆయన చేసిన త్యాగం ప్రతి ఒక్కరిలో ఒక స్ఫూర్తి నింపింది. అప్పటి కాలంలో బ్రిటిషర్స్ అగేన్స్ట్ గా ఫైట్ చేయడం అయితే, ఇప్పుడైతే సమాజ సేవ చేయడం కోసం మీరందరూ ముందుకు వచ్చినందుకు, ఇప్పుడు ప్రస్తుత అవసరాలను బట్టి ఏదైతే మన రాష్ట్ర అభివృద్ధి కానీ, జిల్లా అభివృద్ధి కానీ, ముఖ్యంగా భీమవరం కేంద్రంగా చేసుకుంటే ఎంతో మంది ప్రజలు చాలా రంగాల్లో ఉన్నారు. వీళ్ళందరూ తలా చేస్తే సీఎం గారు ఏదైతే అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ విజన్ ఖచ్చితంగా సాకారం అవ్వడానికి భీమవరం కేంద్రంగా కూడా ఎన్నో చర్యలు చేపడుతున్నాం. దాంట్లో మీరందరూ కూడా ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు. ఇంకా కూడా మన జిల్లా అభివృద్ధికి కానీ, మన రాష్ట్ర అభివృద్ధికి కానీ మీరందరూ కూడా సహకారం అందిస్తారని చెప్తూ, అదే విధంగా పిల్లల్లో ఈ జాతీయతను పెంపొందించే విధంగా ఈ రోజు కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే జూలై 4th కూడా జయంతి సందర్భంగా ఇక్కడ జరుపుకుంటూనే మిగిలిన స్కూల్స్ లో కూడా మనం చేసుకొని పిల్లలందరికీ ఈ జాతీయతను, ఆయన ఇచ్చిన స్ఫూర్తిని తెలిసే విధంగా కార్యక్రమాలు ఖచ్చితంగా చేపడతారు. అది మాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది ఆనంద ఫౌండేషన్ మీద. అదే విధంగా అల్లూరి సీతారామరాజు సేవా సమితి మిగిలిన పెద్దలందరూ కూడా జూలై 4th కూడా ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటారు. 102వ వర్ధంతి సందర్భంలో భీమవరంపట్నంలో ప్రధానమంత్రి గారి ఆవిష్కరించినటువంటి మహావిగ్రహం విగ్రహాన్ని మనం చూస్తున్నాం. ఎదురుకుండా బాలబాలికలందరూ పిల్లలందరూ కూడా వచ్చేసి మన స్మృతిని సీతారామరాజు యొక్క వర్ధంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం జరుగుతున్నట్టు ఆనంద ఫౌండేషన్ వారు మెయింటెనెన్స్ కంటే మా ఉద్యోగం తప్ప మిగతా మాకు ఏమీ సంబంధం లేదు కాబట్టి ఈ ఆల్ మెయింటెనెన్స్ ఆనంద ఫౌండేషన్ వారు నిర్వహణ జరుగుతున్నది. దీనికి అన్ని విధాల దేవర సహకారం కూడా సీతారామరాజు గారి గురించి ఏ ప్రోగ్రాం వచ్చినా కూడా ఏ రకమైన సహకారం కావడం మా సేవా సమితి తరఫున చేయడం జరుగుతుంది. మోడీ గారు వచ్చి ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి మరి ప్లేస్ కోసం ఆ రోజున మరి అప్పటి కలెక్టర్ గారు, అప్పటి ఎమ్మెల్యే గణి శ్రీనివాస్ గారు ఏదో ప్లేస్ లేదంటే కాదు ఇది బాగుంటుందని చెప్పి రోడ్డు పక్కన ఉంది చెప్పి సందేశం వస్తే ఆ రోజు కూడా వారందరూ కూడా సాగించడం కూడా ఇంత బాగా
మేము అప్పుడు సంధి తరఫున ఏర్పాటు చేయడం జరిగింది సార్. మరి అందరికీ కూడా సీతారామరాజు గారి 102వ వర్ధంతి సందర్భంగా జయమోహన్ నియోజకవర్గ ప్రజల తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. స్వతంత్ర పోరాటం ఒక వ్యక్తి అయితే నిజం చెప్పాలంటే ఒక మానవతావాది. ఆయన గిరిజనుల యొక్క అటవీ ప్రాంతంలో వాళ్ళ బాధలు చూడలేక ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు ఎప్పుడు గుర్తుండిపోతాయి. ఆయన పోరాట ప్రతిభ కానీ, ఆయన యొక్క మక్కువని ధైర్యం కానీ, ఏదైనా సరే ఆయన పాఠ్యాంశాలుగా రాబోయే తరాలకి అందరూ కూడా మనం తెలియపరచాలి. ఆయన గొప్పతనం నుంచి అటువంటి మహనీయుని మన వివాహంలో ఈరోజు శాసనసభ్యులు అంజబాబు గారు, విశ్వనాథరాజు గారు, అలాగే వెంకటరాజు గారు, సుబ్రహ్మణ్య రాజు, మురళి గారు అందరూ మొత్తం అల్లూరి సీతారామరాజు గారిని కులాలు మతాలకు అతీతంగానే అందరూ కూడా ఆయన్ని స్మరించుకోవాలని చెప్పి సందర్భం కోరుకుంటూ రాబోయే రోజులు కూడా అల్లూరి సీతారామరాజు గారిని ఆదర్శంగా తీసుకుని రాబోయే యువతకి ఆయన యొక్క గొప్పదనాన్ని చెప్పుకుంటూ మరి ఈ ప్రాంతానికి ఒక మంచి పేరు వస్తుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నారు. మరొకసారి అల్లూరి సీతారామరాజుకి నేను ఘనంగా రెండవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం తరఫున కూడా మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తరఫున నిర్వహించడానికి జీవో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా గత వారం రోజుల నుంచి కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 2 రోజుల నిమిత్తం ప్రభుత్వం ఆదేశించగానే మరి విశ్వనాథరాజు గారి వెంటనే 25 లక్షల రూపాయల కార్యక్రమం రెన్యువేషన్కి అప్పుడు అర్జెంట్ గా స్పీడ్ గా మన ప్రభుత్వం మరి ప్రధానమంత్రి గారు ఓపెనింగ్ కాబట్టి ప్రభుత్వంగా చేయడం జరిగింది. అన్ని కూడా రిపేర్లు అన్ని చేసి క్వాలిటీ మెటీరియల్స్ అంతా తీసుకొచ్చి స్క్రీన్ కానీ, లైటింగ్ కానీ, వాటర్ కానీ, పెయింట్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సీతారామరాజు గారు ఆయనకి మరి ఎంత గొప్ప గౌరవం దక్కడం, మన భీమవరంలో దేశ ప్రధాని మోడీ గారితో ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవడం, ఆయన ఇక్కడ పుట్టినందుకు మరి ఆయనకి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ స్మృతివనాన్ని ఏర్పాటు చేసినందుకు మనంతా కూడా చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. దాని నిర్వహణ బాధ్యతలు మన భీమవరంలో ఎంతో గొప్ప దాత అయిన ఆనంద ఫౌండేషన్ విశ్వనాథరాజు గారికి అప్పచెప్పడం కూడా చాలా కాదు, దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ యొక్క సమర యోధుడి యొక్క విధానాన్ని ముందుకు తీసుకెళ్లి ముందు నరసాగర్ కృష్ణ గారికి మనం ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ఆజాదీ కా అమృత్ పథకంలో 70 మంది సంవత్సరాల యోధులు ఉంటే అందులో మన భీమవరంలో మాగోడులో జన్మించిన అల్లూరి సీతారామరాజు ఒక ఆయన అవడం, దాని దేశ ప్రధాని గుర్తించి ఆజాదీ కా అమృత్ పథకం సందర్భంగా అన్ని గ్రామాల్లోని ఏ ఊర్లో సమరయోధులు ఉన్నారో అక్కడ వారి శిలాఫలకం పెట్టడం, దాని ద్వారా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఇక్కడ భీమవరం పట్టణంలో మరి సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టినందుకు అప్పుడున్న పెద్దలు, ఇప్పుడున్న శాసనసభ్యులు, ఇక్కడ వచ్చి ఈ నివాళులు అర్పించిన ప్రతి వ్యక్తికి మరి మనస్ఫూర్తిగా అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జరుగుతుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కమిటీగా ఏర్పాటు చేసి అందరినీ భాగస్వాములు చేసిన వెంకటరాజు ఫౌండేషన్ అధ్యక్షులు వెంకటరాజు కాశీకృష్ణరాజు గారికి, మన వెంకటరాజు అల్లూరి సీతారామరాజు సేవా సంస్థకి ఈ అందరినీ కూడా అన్ని వర్గాల వారిని దీంట్లో భాగస్వాములు చేసి ప్రతి వారానికి 2-3 కార్యక్రమాలు చేయాలని అవన్నీ కూడా జరగాలి. రెవెన్యూ క్లినిక్ల ద్వారా రైతులకు సేవలు అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో సన్నద్దమవుతోందని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారం గ్రామంలో ఏర్పాటు చేసిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో త్రిబులార్ ముఖ్య అతిథిగా పాల్గొని రాసముద్రతో కలిగిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. అనంతరం తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీఓ శ్రీనివాస్ తదితర దాతల సహకారంతో మండలంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదును అందజేశారు. ఉండి కాలనీ, ఎన్ఆర్పీ అగ్రహారం గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షురాలు కన్నెగంటి రూత్ కళ, ఎంపీటీసీ ఎం సువర్ణలక్ష్మి శ్రీనివాస్, సూరవరపు వెంకటాచార్యులు, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీఓ శ్రీనివాస్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మీ భూమి మీ హక్కు ఈ పథకం కింద భూమి యజమానులందరికీ వారి వారి ఫోటోలతో కేవలం ప్రభుత్వ చిహ్నంతో గతం మాదిరిగా కాకుండా సంబంధం లేని వ్యక్తుల ఫోటోలు వేయకుండా వారి వారి ఫోటోలతోనే పట్టాదారు పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమం గత 5 మాసాలుగా జరుగుతుంది. ఇంకొక 6 మాసాల్లో అందరికీ కూడా పాస్బుక్లు వారి వారి ఫోటోలతో అందజేయటం జరుగుతుంది. హెల్త్ క్లినిక్ లాగా రెవెన్యూ క్లినిక్స్ అని ఇబ్బందులు వస్తున్నాయి. అక్కడక్కడ కొందరికి ఒక 4 సెంట్లు ఎక్కువ, కొందరికి 4 సెంట్లు తక్కువ. ఎక్కువ వచ్చినోడేమో గప్చిప్పుగా ఉంటున్నాడు, తక్కువ వచ్చినోడేమో ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు. సో అది కూడా పిలిచినప్పుడు 1-2 సార్లు రాకపోతే ఎక్కువ వచ్చినోడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద కూడా కొన్ని మార్గదర్శకాలు రూపొందించడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కడైనా 1-6 అబరేషన్స్ ఉన్నప్పటికీ కూడా అన్ని పరిగణలోకి తీసుకుని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైతే ఒక సమయం ఈ సమయంలో అన్ని పూర్తి చేయాలని అనుకున్నామో రెవెన్యూ అధికారుల సహకారంతో రైతుల సహకారంతో అవన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి తెలియజేయండి. మరి 10th క్లాస్ ఫలితాలు వచ్చిన తర్వాత ఈ మండల స్థాయి అధికారులు తహసీల్దార్ గారు కానీ, ఎండిఓ గారు కానీ, ఇంకా వారి స్టాఫ్ అంతా కూడా 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన వారికి ప్రోత్సాహకరంగా వారి సొంత నిధులతో వారి జీతంతో ఈ రకంగా విద్యార్థుల్ని ఎంకరేజ్ చేయాలనుకోవడం అనేది ఒక చాలా చక్కటి కార్యక్రమం. దీనికి ముందుకు వచ్చిన తహసీల్దార్ గారికి, ఎండిఓ గారికి, ఇతర స్టాఫ్ మెంబర్స్ కంట్రిబ్యూట్ చేసిన వారందరికీ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మంచి మార్కులు ఒక చైతన్య నారాయణలోనే కాదు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా చదువుకుంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి మార్కులు తెచ్చుకోగలరు అనే ఒక సంకేతాన్ని మరి కొత్త విద్యాశాఖ మంత్రి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూళ్ళలో కూడా మంచి ఫలితాలని ఒక మంచి మెసేజ్ని నారా లోకేష్ గారి మంత్రిత్వ శాఖ, విద్యాశాఖ 10 మందికి తెలియజేసేలాగా ఈ సంవత్సరం అయ్యింది. మనం కూడా స్కూల్స్ అన్ని కూడా ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి బిల్డింగులు కట్టడానికి దాతల సహకారంతో చాలా బాగా చేసుకొస్తున్నాం. అలాగే కనీసం 10 పాఠశాలల్లో రేపు స్కూల్స్ ఓపెన్ చేసే నాటికి కంప్యూటర్ ల్యాబ్ కూడా అందజేసే విధంగా ప్లాన్ చేస్తాం. ఏలూరుపల్లిలో ఆల్రెడీ చేయడం జరిగింది. ఇంకా అన్ని ముఖ్యమైన ఆ పాఠశాలల్లో ఉండే స్కూల్ కావచ్చు, ఇదిగో అగ్రహారం, ఇట్లా ఎప్పటి నుంచో ఉన్న మెయిన్ స్కూల్స్ అన్నింటిలో కూడా కనీసం ఒక 10-12 స్కూల్స్ లో జూన్ పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ఖచ్చితంగా కంప్యూటర్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మంచి అధికారులు ఉన్నారు. మీ సమస్యలు ఏదన్నా ఉంటే అధికారులు తీసుకెళ్ళండి. సమస్యల్ని అన్ని ప్రభుత్వమే చేయాలి అని కాకుండా ఏం చేయాలి అయ్యైతే తొలగించాలి. ఎందుకంటే రైతులు ఎవరు ఇబ్బంది పడకూడదు. 90% సమస్యలు పరిష్కరించావు, ఇంకా కొన్ని ఉన్నాయి. అక్కడ వారికి ఇల్లు ఇవ్వాలంటే గతంలో వేరే దగ్గర ఇచ్చారట. దాని ప్లేస్ లో వాళ్ళకి అనువుగా ఊరికి దగ్గరగా ఉండేదాన్ని మార్చుకుంటే ఈక్వలెంట్ ల్యాండ్, ఎక్కువ ల్యాండ్ అడగట్లా, ప్రజలకి దగ్గరగా ఉండేలాగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా, కాలువలకు ఇబ్బంది లేకుండా వాళ్ళు ఒక చక్కటి పరిష్కార మార్గంతో వచ్చారు. వినండి సమస్యల్ని. రైతులు మనకి టాప్ ప్రయారిటీ. ఈ పుస్తకాలు ఇచ్చినా ఏమిచ్చినా ఇవన్నీ కూడా రైతుల కోసం కార్యక్రమాలు. వేసవిని పురస్కరించుకుని మండు టెండలను లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి స్వచ్ఛంద సంస్థలు వారికి అవసరమైన కూలింగ్ కళ్లజోళ్లు, తలకు టోపీలు, వాటర్ బాటిల్స్ అందించడం వారికి మరింత బాధ్యత కల్పించడం అవుతుందని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు అన్నారు. భీమవరం అంబేద్కర్ సెంటర్లోని ట్రాఫిక్ పాయింట్ వద్ద గురువారం ట్రాఫిక్ సిబ్బందికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ సంజనా డెవలపర్స్ అధినేత జానీలు అందించిన హెడ్ క్యాప్స్, కూలింగ్ కళ్లజోళ్లు, వాటర్ బాటిల్స్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి డీఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమంలో సంజనా డెవలపర్స్ అధినేత డి జానీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, తుమ్మలపల్లి శివ, ట్రాఫిక్ సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ కోనేటిరావు, కాళ ఎస్ఐ శ్రీనివాస్, అల్లు శ్రీనివాస్, చిన్ని బాబురావు, సుంకర కేశవ్ ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
గ్రీష్మ తాపం ఆల్రెడీ స్టార్ట్ అయింది. దాదాపుగా గత నెల రోజుల నుంచి మన రోజు రోజుకి టెంపరేచర్ బాగా పెరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ 24/7 వర్క్ చేస్తుంటే దాంట్లో ఇంకొంచెం కష్టతరంగా ట్రాఫిక్ పోలీసు వీళ్ళు ఎప్పుడు కూడా రోడ్డు మీద ఉంటూ ఉదయం రాత్రి మధ్యాహ్నం మంచి ఎండలో ఆల్మోస్ట్ వీళ్ళకు అపార్ట్ ఫ్రమ్ డ్యూటీ ధ్వని కాలుష్యము వాతావరణ కాలుష్యము వీటి బారిన పడేది ప్రధానంగా ట్రాఫిక్ వాళ్ళే. సో వీళ్లకు చాలా ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంటివన్నీ కూడా వాళ్ళు తెగించి వాళ్ళ ఉద్యోగంలో డ్యూటీలో భాగంగానే డ్యూటీ చేస్తూ ఉంటారు. వారిని చూసి కొంతమంది దాతలు ముందుకు వచ్చి మనకు ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అలాగే జానీ గారు సంజన డెవలపర్స్ వారు ఇంకా కొంతమంది దీనికి పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ సాయం చేసి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అందరికీ వాటర్ బాటిల్స్ అట్లాగే స్పెక్ట్స్ తర్వాత క్యాప్ ఎండకు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వీటిని దీంతోనే ఏదో అయిపోతుంది అనే కాదు, కానీ పబ్లిక్ వాళ్ళ పట్ల చూపిస్తున్నటువంటి చొరవ ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం బాగా ఎక్కువసేపు డ్యూటీ చేసేదానికి దోహదపడుతుంది అనుకుంటున్నాను. సమ్మర్కు యాక్చువల్గా మన దగ్గర అయితే ఇదే యూనిఫామ్ ఉంటాం. కొన్ని దేశాల్లో ఫ్రాన్స్లో అయితే సమ్మర్కి వేరే యూనిఫామ్ మారుతుంది. కోర్స్ మనకి ఇంకా అవన్నీ అంత అడ్వాన్స్ పరిస్థితి రాలేదనుకోండి. సో మనం కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది ఈ సమ్మర్కు. నాట్ ఓన్లీ భీమవరం, ఎంటైర్ మీకు కోస్టల్ ఆంధ్ర కానీ రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో కానీ సమ్మర్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఎస్పెషల్లీ మీకు విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, అలాగే గుంటూరు, ప్రకాశం అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎండ తీవ్రత బాగా పెరుగుతుంది రోజు రోజుకి. మామూలు పోలీస్ కంటే కూడా ట్రాఫిక్ పోలీసు ఇంకొంచెం ఎక్కువగా కష్టపడుతున్నారు. వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. వీటన్నింటినీ కూడా ప్రభుత్వం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి అందరికీ మా ఎస్పీ గారు, డీజీపీ గారు తప్పకుండా వీళ్ళకి ఇలాంటి ఏమైనా ప్రోత్సాహకాలు అందించండి చెప్పి చెప్పడం వల్ల దాన్ని మా ట్రాఫిక్ సిఐ గారు ఆయన వంతు చర్యగా వీళ్ళందరినీ కాంటాక్ట్ చేసి ఇవన్నీ ఏర్పాటు మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు అదే మా డిఎస్పీ ప్రైవేట్స్లో మా మెన్ అందరికి కూడా ఎండని తీవ్రత తట్టుకోవడానికి ట్రాఫిక్ నిర్వహించడానికి క్యాప్లు, వాటర్ బాటిల్స్ అదేవిధంగా స్పెక్ట్స్ ఇస్తున్నాము. దీని ద్వారా కొంత ఉపశమనం జరుగుతుంది. అదేవిధంగా మా మెన్ ఎటువంటి ఎండ పడకుండా వాటర్ బాటిల్స్, మజ్జిగ బాటిల్స్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. దీనికి మాకు కొంత ఆర్థికంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు సంజన డెవలపర్స్ కూడా ఆఫ్ చేశారు. అందు గురించి ఈరోజు మా మెన్ అందరూ కూడా మా చీఫ్ గెస్ట్ మా అంటే నిరంతరం ఉదయం నుంచి సాయంకాలం దాకా అనేక ఆటుపోట్లకు తట్టుకుని అదే ప్రజానీకాన్ని సేవ చేస్తారు. ఇది మండి వేసవకాలం. ఈ వేసవకాలంలో మరి వారికి భావంతు ఏం చేయగలమని ఆలోచించాం. మరి సబ్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, డిఎస్పీ గారితో సంప్రదించి మాతో పాటుగా మా ఛాంబర్ ఆఫ్ కామర్స్తో పాటుగా సంజన డెవలపర్స్ వారు కూడా ఎండ వేడికి తట్టుకోవడానికి కోసం టోపీలు, కళ్ళజోళ్ళు, అలాగే మంచినీళ్ళు, కూలింగ్ వాటర్ ఎప్పుడు తగ్గకుండా ఉంటుంది నెంబర్ 1 కూలింగ్ బాటిల్స్ కూడా సేవ చేయడానికి ఇచ్చుకుంటున్నాం. ఈ చిరుకాలుగా మేము చేసుకుంటున్నాం. వారి సేవను గుర్తించి మరి మిగిలిన స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తారు. వచ్చి మా వంతుని సహకారం చేయడానికి సందర్భంగా మరి నడి రోడ్డు మీద ఎండనక, వాననక, పగలనక ఏ టైంలో అయినా సరే ట్రాఫిక్ సిబ్బంది అనేది విధులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎండలు బాగా ఎక్కువ ఉండడం మరి విధులు నిర్వహించేటువంటి ట్రాఫిక్ సిబ్బందికి అవసరమైనటువంటి కళ్ళజోళ్ళు కానీ, అలాగే క్యాపులు, అలాగే వాటర్ బాటిల్స్ మరి వీరందరికీ కూడా భీమవరం స్వచ్ఛంద సంస్థ తరఫున, ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున, అలాగే సంజన డెవలపర్స్ తరఫున జానీ గారు, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మానేపల్లి సూర్యనారాయణ గుప్తా గారు, తుమ్మలపల్లి శివ గారు, మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరూ కలిపి దీనికి సుమారు 25,000 రూపాయలు పైగా అయినటువంటి ఖర్చుతో మరి స్పాన్సర్ చేయడం జరిగింది. మరి ఏదైతే మరి ట్రాఫిక్ సిబ్బంది ఎప్పుడు కూడా మరి నిరంతరం కూడా మరి ఎండాకాలం కానీ వర్షాకాలం కూడా చక్కగా పనిచేస్తూ మరి విధులు నిర్వహించడం జరుగుతుంది. మరి స్వచ్ఛంద సంస్థలు వారు సహకరించడం వల్ల సమాజంలో వారికి మరింత డ్యూటీ చేయడానికి అవకాశం ఉంటుంది.
డిఎన్ఆర్ కళాశాలలో ఘనంగా దంతులూరి నారాయణరాజు, అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలు నిర్వహించామని కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి జ్యోతి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల పాలకవర్గ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు బాబు, కళాశాల పాలకవర్గ ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు విచ్చేశారని తెలిపారు. ఈ సందర్భంగా గాదిరాజు బాబు మాట్లాడుతూ దంతులూరి నారాయణరాజు స్వాతంత్ర సమరయోధుడిగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. దేశభక్తి, త్యాగం, నిబద్ధతతో కూడిన ఆయన జీవితం ప్రతి విద్యార్థికి ఆదర్శమని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం కూడా ఆయన తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసి ముఖ్యంగా విద్యారంగ అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడని వివరించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి కూడా ఈ రోజు రావడం చాలా బాధాకరమని, స్వాతంత్ర పోరాట పటిమలు మరవలేనిదని తెలిపారు. ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ నారాయణరాజు విద్యా ప్రాధాన్యతను బాగా అర్థం చేసుకున్న ఆయన గ్రామీణ పేద వర్గాల విద్యార్థులకు విద్య అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో దంతులూరి నారాయణరాజు కళాశాలను స్థాపించారని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సహాయం చేసి వారికి ఉన్నత విద్య అందేలా ప్రోత్సహించారని తెలిపారు. ఈ నెల 9వ తారీఖున ఆజాదీ కా అమృత్లో భాగంగా అన్సంగ్ హీరోగా గుర్తించి నారాయణరాజు విగ్రహాన్ని భీమవరం తాలూకా ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కళాశాల పాలకవర్గ జాయింట్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామకృష్ణరాజు మాట్లాడుతూ తాను ఇదే కళాశాల ఆవరణలో దంతులూరి నారాయణరాజు విగ్రహం ఉన్న ప్రదేశంలో 5 సంవత్సరాల విద్యను అభ్యసించారని తెలిపారు. అలాగే అల్లూరి సీతారామరాజు గారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా కళాశాల పాలకవర్గ అసిస్టెంట్ సెక్రటరీ ఆర్ రామకృష్ణరాజు, పాలకవర్గ సభ్యులు పి రామకృష్ణరాజు, దంతులూరి గోపి, గన్నాబతుల కుమార్, అల్లూరి శ్రీధర్ రాజు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్న వివిధ విద్యా సంస్థల అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు. నారాయణరాజు గారు వర్ధంతి సందర్భంగా, అలాగే అదే రోజుని అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా నిజంగా మన దంతులూరి నారాయణరాజు గారి జస్ట్ 4 రోజుల కిందటే కాటన్ పార్క్ లో విగ్రహం ఆవిష్కరించడం జరిగింది. మన ముఖ్య అతిథులుగా మన తిరుపతి శ్రీనివాసవరం గారు సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చి దాన్ని ఆవిష్కరించడం నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం. నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా కోపుల్లో కూడా ఉండి ఎమ్మెల్యే గారు అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆవిష్కరించడం కూడా చాలా గొప్ప విషయం. విద్య ఏ రకంగా అయితే మనం ముందరికి తీసుకెళ్లగలం, ఏ రకంగా అయితే స్టూడెంట్స్ ని తీర్చిదిద్దగలం అనేది అన్ని రకాల మనం ఎంక్వైరీ చేసుకుని అదే స్టాండర్డ్స్ ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం ఫాలో అవడానికి ఏమాత్రం మన కళాశాల తగ్గట్లేదని ఈ సమావేశంలో బాధాకరమైన రోజు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంత విద్యార్థులకు విద్యను అందించి వాళ్ళందరూ మంచి ఉద్యోగస్తులుగా పైకి రావాలనే ఉద్దేశంతో సైనికుడిగా పనిచేసిన మన దంతులూరి నారాయణరాజు గారు మన స్వాతంత్రం కోసం మన్యం దొరగా పనిచేసి అడవుల్లో కూడా వెళ్ళి అక్కడ మన్యం దొరకి తెలియజేసి స్వాతంత్రం కోసం మనం సాయుధ పోరాటం చేస్తే కానీ మనకు స్వాతంత్రం రాదని చెప్పి స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించే గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు. అటువంటి వారికి మనం అలా నివాళులు అర్పించుకుంటున్నాం. వారి యొక్క ఆశయాల కోసం మనందరం పనిచేద్దాం. నారాయణరాజు గారి ఆశయాల కోసం, మన స్వాతంత్రం కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు కోసం ఆశయాలుగా అందరూ పనిచేద్దాం. మీరందరూ గుర్తుంచుకుని ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వ్యాపక శాఖలుగా అనేక కొత్త కోర్సులన్నీ పెట్టి ఈ రోజున కళాశాలని స్థాయికి తీసుకొచ్చాం. అది అందరికీ కూడా అందరికీ తెలుస్తున్నది. ఈ స్థాయికి రావడంలో అటు యాజమాన్యం వారిని, అదేవిధంగా అధ్యాపక సిబ్బంది అందరూ తమ వంతు కృషి చేశారు. కృషి చాలా కొనసాగాలని చెప్పేసి మనం ఆశిస్తాం. సాధారణ విద్యతో పాటుగా అటు సాంకేతిక విద్య ఇచ్చారు, అదేవిధంగా టీచర్ ఎడ్యుకేషన్ ఇచ్చారు, న్యాయ విద్య, లా ఎడ్యుకేషన్ అన్ని ఇచ్చారు. దీనితో పాటుగా మనకి కొరతగా ఉన్నటువంటిది ఏమిటంటే మెడికల్ ఎడ్యుకేషన్ అనేది మనం ఇవ్వలేకపోతున్నాం. ఏంటంటే నా దృష్టిలో చాలా మంది తెలియకపోవచ్చు, ఇక్కడే కూర్చొని చదువుకున్నాను 5 ఏళ్ళు. ఇదే సిటీ క్లాస్ రూమ్ సెట్ హై స్కూల్లో నా అదృష్టంగా భావిస్తాను. ఈ విగ్రహాలు ఎక్కడున్నాయో 5 ఏళ్ళు ఇక్కడ చదువుకున్నా కూర్చుని. అంటే దీని గారు నాకు కూడా ఆయన తెలియకపోయినా జగన్నాథరావు గారికి నాకు తెలుసు కాబట్టి మరి వాళ్ళ స్కూల్ వృద్ధి చెందుతూ మరి మేనేజ్మెంట్ నరసింహరాజు గారు కానీ, రంగరాజు గారు కానీ, అంతకుముందు జగన్నాథరావు గారు కానీ వీళ్ళందరూ కూడా మరి కృషి చేస్తూ మరి వాళ్ళ కాలేజీలో ఎన్నో కాలేజీలు వచ్చినా మన కాలేజీ ఎందులోనే తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. వారి సెలవు వల్ల ఇది మరి ఇంకా దినదినాభివృద్ధి చెంది ఇంకా వృద్ధి చెందుతుందని ఆశీస్సులు మన అందరికీ ఉంటాయని మీ అందరి దగ్గర కోరుకుంటూ
మీ అందరికీ అంటే డిఎన్ఆర్ లో చదివారంటే అదృష్టవంతుడే అని లెక్క. మేము అందరూ ఆత్మని ఎప్పుడు అంటున్నప్పుడు డిఎన్ఆర్ లో చదివితే ఆ ఆశీస్సులతో మనం అందరూ పైకి వెళ్తామని భగవంతుడు కూడా సజీవంగానే ఉంటారు. మరి అటువంటి వ్యక్తులకు మనం ఘనంగా నివాళులు అర్పించి వాళ్ళ ఆశయ సాధన కోసం మనందరం కూడా చేయవలసిందిగా మన ద్వారా కోరుకుంటున్నాం. అందరూ కూడా మరి మన టీచర్ నాన్ టీచర్ స్టాఫ్ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం అయిన తర్వాత మన లైబ్రరీ దగ్గర కూడా దాని కాబట్టి మీరు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భీమవరం రూరల్ మండలం చినమీరం గ్రామంలోని జమ్మచెట్టు సెంటర్ వద్ద విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి మాజీ ఇన్ఛార్జి సర్పంచ్ బుద్ధరాజు శ్రీనివాసరాజు, సాగి అప్పలరాజు, సాగి నరసింహరాజు, సాగి రామకృష్ణంరాజు, గొట్టుముక్కల శ్రీహర్రాజు, పెనుమస సత్యనారాయణరాజు, గొట్టుముక్కల అప్పలరాజు, కిరణ్ తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్ధరాజు శ్రీనివాసరాజు మాట్లాడుతూ బ్రిటిష్ తెల్లదొరలను తరిమి కొట్టడానికి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు మన్యంలో సాగించిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ప్రతి ఒక్కరూ అటువంటి మహనీయులను గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.